నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ చరాచర జగత్తు అంతటినీ చల్లగా కాచే తల్లి జగదంబిక. ఆ జగన్మాత మూల స్వరూపం శక్తి స్వరూపిణి. సకల ప్రాణకోటికి తల్లిగా భావించే ఆ శక్తి మాతని అనేక రూపాలలో కొలుస్తారు. శక్తిమాత ఆవహించి ఉండే శ్రీచక్రాన్ని పరమ పవిత్రంగా ఎంతో నిష్టగా అర్చిస్తారు. అనేక దేవాలయాల్లో ఈ శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయ విశిష్టతను ఇనుబడింపచేయడం మనం చూశాం. ఏకంగా శ్రీచక్రం ఆకారంలోనే ఓ దేవాలయాన్ని నిర్మించటం ఎంతో అరుదైన విషయం. విశాఖ జిల్లాలోని దేవీపురంలో శ్రీయంత్రం ఆకృతిపై మహిమాన్విత దేవదేవులను ప్రతిష్ఠించిన శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శాక్తేయ సంప్రదాయానికి చెందిన ఈ ఆలయ స్థాపనకు ఓ పవిత్రాశయ నేపథ్యం ఉంది. వృత్తిరీత్యా శాస్త్రజ్ఞుడైన డాక్టర్ నిష్టల ప్రహ్లాద శాస్త్రి శ్రీ విద్యా పూర్ణ దీక్షాదక్షుడై అన్నపూర్ణాంబ సహిత అమృతానంద సరస్వతిగా దేవీ ఆరాధకులుగా ప్రజల ముందుకు వచ్చారు. శ్రీచక్రాలయ నిర్మాణానికై తగు ప్రదేశానికై అన్వేషిస్తుండగా నారపాడు శివారులో ఉన్న పుట్రేపు సోదరుల జీడి మామిడి తోట ప్రాంతంలో అమ్మ సాక్షాత్కరించి ఇక్కడ 3 అడుగుల నేల తవ్వితే పంచలోహ శ్రీచక్రం దొరుకుతుందని, యోని స్వరూప శక్తులతో ఓ కామాఖ్య పీఠాన్ని స్థాపించి కౌల సంప్రదాయంలో పూజలు జరిపించమని చెప్పిందట. దేవి ఆదేశానుసారం సర్వాంగ సుందరంగా విశిష్ట పూజాధికాలతో విలక్షణావతార రూపులైన దేవీ దేవతల ఆవాసంగా నెలకొనిన శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయ దర్శనానికి పయనమవుదాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః, యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః. నమస్తస్త్యై 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 నమో నమః. సకల చరాచర సృష్టిలో ప్రాణికోటి అంతటిలో మాతృరూపంగా, శక్తి రూపంగా, శాంతి రూపంగా విరాజిల్లుతోన్న దేవత శ్రీ లలితా త్రిపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువైన దివ్యాలయం శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి ఆలయం. పచ్చని వృక్షాలు, చిన్న చిన్న పర్వతాలు, జీడిమామిడి తోటల ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య అటు పర్యాటక స్థలిగా, ఇటు తీర్థక్షేత్రంగా ఈ దేవాలయం ఎందరో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్, విజయవాడల నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి. 3-4 కొండల మధ్య ప్రాంతం ఈ ఆలయానికి ఆవరణగా అమరింది. ఓ పెద్ద సంస్థలో సైంటిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ నిష్టల ప్రహ్లాద శాస్త్రి దేవీ ఉపాసకులుగా ఈ ప్రాంతానికి రాగా అమ్మవారు ప్రత్యక్షమై తన ఆలయ నిర్మాణానికి చూపిన ప్రదేశం ఇదే. శ్రీదేవి సూచించిన పంచలోహ శ్రీచక్రమేరు యంత్రం దొరికిన పర్వత గుట్ట ప్రాంతం ఇక్కడిదే. సుమారు 250 సంవత్సరాల క్రితం గొప్ప యజ్ఞం జరిగిన మహిమాన్విత స్థలి ఇదే. శక్తి పూజల కొరకు కామాఖ్య పీఠాన్ని, శివ పూజల కొరకు ఇంకా ఎత్తున కొండ మీద శివాలయం, శ్రీచక్రం ఆకృతిలో 3 అంతస్తుల సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి భవ్య మందిరం,
సహస్రాధిక్య సంఖ్యలో ప్రతిష్ఠితమైన శివలింగాల దక్షవాటిక ఇంకా ఎన్నెన్నో విశిష్ట మందిరాలకు నెలవుగా భాసిల్లుతోంది ఈ కొండకోనలే. పిల్లా పాపలతో పూజా సామాగ్రి చేతబూని ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ప్రధాన ఆలయం ముందుగా ప్రతిష్ఠితమైన విఘ్ననాయకుని కోవెలను సందర్శిస్తారు. నల్లటి రాతిమూర్తిగా ఆ విఘ్నేశ్వరుని రూపు ఈ క్షేత్ర దర్శన ప్రారంభంలోనే యాత్రికులను భక్తి పారవస్యంలోకి లీనమయ్యేలా చేస్తుంది. మకరతోరణ సహితుడై శివనామాలతో రుద్రాక్షమాల, పట్టుపంచే, ఉత్తరీయాల అలంకరణతో కనిపించే చతుర్భుజ వినాయకుని ఆశీస్సులను భక్తులు పొందుతారు. ఈ దేవాలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో ఈ శ్రీచక్రాలయ నిర్మాణాన్ని 11 సంవత్సరాల పాటు గావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీచక్ర నమూనాలో నిర్మితమైన ఈ భవ్యాలయాన్ని ఆ ప్రాంతపు ఏ కొండ మీద నుంచి ఏ దిక్కులో చూసినా ఎప్పటికీ మరువలేనంతగా ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. భక్తజన సందోహంతో ఆ ఆలయ శోభ వర్ణించనలవి కానిది.